హలో ఎవ్రీవన్, ఐ మమత, డైటీషియన్ ఇన్ మెడికల్ హాస్పిటల్ కరీంనగర్. ఈ రోజు మనం డయాబెటిక్ గురించి అండ్ వాళ్ళు తీసుకునే ఆహారం గురించి మాట్లాడుకుందాం. డయాబెటిక్ అంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంగా ఉండడాన్నే మనం డయాబెటిక్ అంటాం. సో డయాబెటిక్ అనేది జనరల్లీ లైఫ్ స్టైల్ డిసార్డర్. కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ డయాబెటీస్ ని మనము రాకుండా చూసుకోవచ్చు. ఇఫ్ ఒకేలా షుగర్స్ కనుక ఎక్కువ ఉంటే వీటిని కంట్రోల్ లో కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్, షుగర్ ఉన్న పేషెంట్స్ తీసుకునే మొత్తంలో ఎక్కువ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిది. అంటే 3 పూటల అన్నమే తినకుండా రొట్టెలు, గట్కలు లేదంటే చిరుధాన్యాలు లాంటివి తీసుకోవడం మంచిది. వీటితో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు తీసుకోవాలి. షుగర్ ఉన్న పేషెంట్స్ రోజుకి 20 నుండి 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. డైట్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వీళ్ళు రోజులో 5 పోర్షన్స్ గా తీసుకోవాలి. ఫుడ్ 3 మీల్స్ ఉండాలి, 2 స్నాక్స్ ఉండాలి. దీంట్లో ఎక్కువ మొత్తంగా వెజిటేబుల్ సలాడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల బాడీకి ఎక్కువ మొత్తంగా ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అనేది రీచ్ అవుతుంది. సో దీని వల్ల పేషెంట్స్ కి వైటమిన్, మినరల్ డెఫిషియన్సీ కూడా రాకుండా ఉంటుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక 10 గ్రామ్స్ ఆఫ్ మెంతుల పౌడర్ ని వాటర్ లో వేసుకొని తాగడం వల్ల షుగర్స్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. థ్యాంక్ యూ.